నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ మధ్య షర్మిల ఎక్కడ మాట్లాడినా జగన్ ని టార్గెట్ చేసి మాట్లాడుతుంది. తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఆయనపై విరుచుకుపడుతుంది. అయితే వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహానికి జగన్ హాజరవుతారా, ముఖం చాటేస్తారా, వెళ్లేందుకు ఇష్టపడడం లేదా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇవే మాటలు వినిపిస్తున్నాయి. షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం అట్లూరి ప్రియాతో జరగనుంది. ఇప్పటికే నిశ్చితార్థ వేడుకలు కూడా అయిపోయాయి. దానికి జగన్ ఆయన సతీమణి కూడా హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ సినీ ప్రముఖులు హాజరయ్యారు. మరి నూతన వధూవరులను ఆశీర్వదించారు కూడా. ఫిబ్రవరి 18న రాజస్థాన్లో వివాహ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఇప్పటికే వీటికి సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు జగన్ హాజరవుతారా లేదా అన్నదే చర్చ నడుస్తోంది. ఇక కుమారుడు రాజారెడ్డి వివాహ వేడుకలకు సంబంధించి ఆహ్వాన పత్రికలను షర్మిల స్వయంగా అందరికీ అందించారు. ముందుగా కడప జిల్లాలోని ఇడుపులపాయలో తండ్రి రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద వివాహ ఆహ్వాన పత్రికను ఉంచి ప్రార్థనలు చేశారు. అక్కడి నుంచి నేరుగా తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లి సోదరుడు జగన్ కు అందజేశారు. అటు తర్వాత చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, ఇతర రాజకీయ సినీ ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందించారు. కాగా మొన్న ఎంగేజ్మెంట్ కి సీఎం జగన్, భారతి దంపతులతో పాటు పవన్, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే నిశ్చితార్థ వేడుకల్లో జరిగిన ఘటనలతో జగన్ వివాహానికి హాజరవుతారా లేదా అన్న అనుమానం కలుగుతోంది. ఎంగేజ్మెంట్ వేడుకలకు సీఎం జగన్, భారతిరెడ్డి దంపతులు హాజరయ్యారు. జగన్ తల్లి విజయమ్మను, సోదరి షర్మిలను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అయితే జగన్ కంటే భార్య భారతి ఉల్లాసంగా గడిపారు. కానీ షర్మిల అనుకున్న స్థాయిలో అన్న పట్ల ఆత్మీయత చూపలేదు. ఆ విషయంలో బ్రదర్ అనిల్ కుమార్ ఇంకా చొరవ చూపారు. కుటుంబం అంతా ఫోటోలు తీసుకున్న క్రమంలో షర్మిల ఉల్లాసంగా కనిపించలేదు. విజయమ్మ కోరిక మేరకు అయిష్టంగా ఫోటోకు పోజులిచ్చారు. దీంతో జగన్ లో ఒక రకమైన అసహనం కలిగినట్లు ప్రచారం జరిగింది. అందుకే ఆయన వివాహానికి హాజరయ్యే అవకాశం తక్కువ అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇంకోవైపు కుమారుడి నిశ్చితార్థ వేడుకలు జరిగిన తర్వాతే షర్మిల పీసీసీ పగ్గాలు అందుకున్నారు. వైసీపీని టార్గెట్ చేయడం ప్రారంభించారు. జగన్ పై వ్యక్తిగత కామెంట్స్ చేస్తున్నారు. అటు వైసీపీ నుంచి సైతం అదే స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ నేతలు ఒక్క ఆరోపణ చేస్తుంటే షర్మిల అంతకు మించి టార్గెట్ చేస్తున్నారు. తన అన్న తనకు అన్యాయం చేశాడని, కుటుంబాన్ని అడ్డగోలుగా చీల్చాడని, తన తల్లి విజయమ్మ సాక్ష్యమని పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు. దీంతో కుటుంబ వ్యవహారం కాస్త రచ్చగా మారింది. ఇటువంటి తరుణంలో షర్మిల కుమారుడి వివాహానికి హాజరు కాకూడదని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వివాహ వేడుకలకు చంద్రబాబు హాజరయ్యే అవకాశం ఉంది. షర్మిల విపక్ష నేతలు డైరెక్షన్ లోనే పనిచేస్తున్నారన్న అనుమానాలు సైతం ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో షర్మిల కుమారుడు వివాహానికి హాజరు కాకూడదని జగన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని